హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు ఒక మంచి పెయింటింగ్‌తో మీ ముందుకొచ్చాను. రేపు మహాశివరాత్రి. మన ఛానల్‌లో ఇలా లోకనాథుడు, బోలాశంకరుడి పెయింటింగ్ వీడియో పెట్టాలనుకున్నాను. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ చూసినప్పుడు నాకు ఆయన పెయింటింగ్ వెయ్యాలనిపించింది. అనుకున్న విధంగానే ఇలా డ్రా చేసుకున్నాను. ఆదియోగి స్టాచ్యూ నల్లటి విగ్రహంగా మనకి దర్శనమిస్తారు కదా! పెయింటింగ్ కాబట్టి స్కై బ్లూ అలానే బ్లాక్ ఈ 2 కలర్స్ కాంబినేషన్స్‌ని యూజ్ చేసుకున్నాను. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! ఎప్పటినుండో ఆయన పెయింటింగ్ వెయ్యాలనుకున్నాను. ఇప్పుడు ఆయన ఆజ్ఞతో వేయగలుగుతున్నాను. ఎంతో భక్తితో వేస్తున్న పెయింటింగ్ ఇది. మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఆ మహాశివునికి లెక్కలేనన్ని రూపాలున్నాయి. దేవునిగా మనము భక్తితో కొలిచేటప్పుడు ఈశ్వరుడు. ఉదారంగా ఆయన మనకు తోడుండేటప్పుడు శంభుడు. నిరాడంబరుడై సన్యాసిగా ఉన్నప్పుడు భో శంభో. అమాయకంగా మనపై ప్రేమను చూపించేటప్పుడు బోలాశంకరుడు. వేదాలను మనకు బోధించేటప్పుడు జ్ఞానమూర్తి, దక్షిణామూర్తి. నా ప్రాణం కలలకు ప్రతీక నటరాజస్వామి. తీవ్రమైన శిష్టరక్షణ చేసేటప్పుడు కాలభైరవుడు. చంద్రుని మించిన సుందరమైన శృంగారమూర్తి సోమసుందరుడు. ఆయన రూపాలెన్నో. శివుని తలపై చంద్రుడు ఎందుకుంటాడో తెలుసా? దక్షుడు తన 27 మంది కూతురులను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. కానీ వారందరిలో రోహిణిపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తుంటాడు చంద్రుడు. మామ దక్షుడు కోపంగా ఎన్నిసార్లు మందలించినా వినకపోవడంతో కాంతి విహీనుడివే అవుతావు అని శపిస్తాడు. చంద్రుడి వెలుగు క్షీణిస్తే సృష్టికే చాలా ప్రమాదకరం. చంద్రుడు శివుణ్ణి ఆశ్రయిస్తాడు. ఒక ఉపాయాన్ని ఆలోచించిన లయకారుడు నువ్వు నా వద్ద ఉంటే ఒక పక్షం అంధకారంతో ఒక పక్షం మిగతా వెలుగుతో ఉంటాయని శిరస్సులో చోటిచ్చి శాపానికి ఉపశమనం కలిగిస్తాడు. ఆ మహాశివుడు కాలాన్ని సైతం అదుపు చేసేవాడు కాబట్టి ఆ చంద్రకాంతి తిరిగి పెరగడం ఆ మహాదేవుని ఆధీనంలో ఉంటుంది. రేపు ఆ మహాశివుని అనుగ్రహం కోసం ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, విభూది ధారణలు, జాగారాలు చేస్తుంటారు. ఆయన అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మాలధారణ డీటెయిలింగ్ చేస్తున్నాను చూడండి. ఇయర్ బడ్స్ యూజ్ చేసి కూడా మనం వేసుకోవచ్చు ఈజీగా. ఆ మహాశివుని పెయింటింగ్ అయితే పూర్తయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మధ్యలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజుకొక యూనిక్గా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నన్ను మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.